గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, నాయకులకు, కమిషనర్ గారికి, గౌరవ అధికారులకు, అలాగే విచ్చేసిన అంగచరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. దాదాపుగా మన రాయచూడి పట్టణంలో 25,000 ఇల్లులు ఉన్నాయమ్మా. పట్టణం అంతా కూడా చూపించండి. అలాగే జగనన్న వచ్చిన తర్వాత దాదాపుగా 6,000 మందికి పైగా మన స్థలాలు మంజూరు చేశాం. అంటే నియోజకవర్గంలో, మన నియోజకవర్గం కాదు, ఒక రాయచూడి పట్టణానికి సంబంధించినటువంటి వాటిలోనే 25% పట్టణం మళ్ళా ఒక చోటికి చేరుతా ఉంది. మొత్తం మన పట్టణంలో ఉన్నటువంటి 25,000 ఇల్లులు అయితే 6,000 ఇల్లులతోనే ఒక నగరం లాగా అక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది. వాళ్ళకందరికీ కూడా పట్టాల రిజిస్ట్రేషన్ అన్నటువంటిది చేసి ఈరోజు పట్టాల డిస్ట్రిబ్యూషన్ పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తల్లి. ఒక చిన్న మాట గమనించాలమ్మా, మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ ప్రభుత్వం అన్నది ఆలోచించేయండి. ఇంటి స్థలాలు అక్కచెల్లెల పేరుతో ఉండాలి. బడికి పంపించేటువంటి పిల్లలకు అమ్మఒడి రూపంలో వచ్చేటువంటి డబ్బు తల్లి అకౌంట్ లో ఉండాలి. కాలేజీలకు పంపించేటువంటి తల్లుల పిల్లలకు సంబంధించినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన తల్లి అకౌంట్ లో వేయాలి. అలాగే డ్వాక్రా రుణాల రూపంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలలో 79 లక్షల మంది ఆ తల్లులకు చేరే విధంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేసింది అక్క చెల్లెలకు. ఇలా చెప్పుకుంటూ పోతే చేదోడులో కానీ చేయూత రూపంలో ఇచ్చే 18,750 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఓసీ మహిళలకు ఇచ్చే కాపునేస్తం మహిళలకు ఇచ్చేటువంటి చేయూత డబ్బుల్లో కానీ ప్రతి దాంట్లో కూడా గౌరవం పెట్టినటువంటి వ్యక్తి మహిళలకు ఎవరమ్మా? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. మహిళలకు బాగుండాలా, మంచి చేయాలా అని చెప్పి గొప్పగా ఆలోచన చేశాడు. మీరు చూస్తున్నారు ఈరోజు రాయచూడి పట్టణాన్ని. ఈరోజు మన మున్సిపాలిటీ ఆఫీస్ ఎంత బాగుంది, గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. పక్కన నిర్మించండి రైతు బజార్ ఎలా బాగుందో ఒకసారి చూడండి. ఈ బస్ స్టాండ్ గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. హాస్పిటల్ గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మన జిల్లా కేంద్రం గతంలో చిన్న పట్టణంగా ఉన్నటువంటి మన రాయచూడి పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయడమే కాకుండా డైట్ లో పార్క్ అయితేనేమి, నగరవనం అయితేనేమి, నిర్మిస్తున్నటువంటి శిల్పారామం అయితేనేమి, స్టేడియం అయితేనేమి, 6,000 మందికి ఇచ్చిన ఇల్లులు అయితేనేమి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తుంటే ఈరోజు ఎన్నికలు వస్తాయి కదా అని చెప్పి అందరూ విమర్శలు చేస్తున్నారు. మీరు ఒక్కటి గమనించండి అమ్మా, కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఇంతకుముందు మన చైర్మన్ చెప్పినట్టు అందరూ కూడా ఏ ఒక్కరు ఈరోజు ఓట్ల కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కరున్నా కూడా మేము రేపు పొద్దున ఎలక్షన్లో నిలబడి ఓట్లు అడగాలా, ఈ టైంలో ఎన్నికలు లేనప్పుడు కరోనా టైంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పి ఏ ఒక్క వ్యక్తి ఆ రోజు బయటికి రాలేదమ్మా. కరోనా ఉన్నన్ని రోజులు, లాక్డౌన్ ఉన్నన్ని రోజులు పిట్టలాగా రాలిపోతున్నారు మనుషులు, భయాందోళనతో ఉన్నారు అంటే కూడా భయపడకుండా ప్రతిరోజు ఉదయం రాయచూడి పట్టణానికి నేను వచ్చినాను తల్లి. వచ్చినానో లేదమ్మా మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు వచ్చాను. ఆక్సిజన్ తక్కువ వచ్చిందంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 110 తెప్పించినాను. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలంటే రాయచూడిలో పెట్టించాం. సిలిండర్ల కొరత వస్తుందంటే ఎర్రగొండలో లారీలు పెట్టి తెప్పించేటువంటి రోజులు. చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు, భోజనాలు పెట్టించాలంటే లాక్డౌన్ ఉన్నన్ని రోజులు భోజనాలు పెట్టించాం అందరు సహాయ సహకారాలతో. ఇలాగా ప్రతిరోజు కూడా కరోనా నాకు వస్తుందేమో, నేనేమన్నా అయిపోతానేమో అని భయపడకుండా కరోనా సెంటర్ పెట్టించి, అప్పుడు ఎన్నికలు కూడా లేవు, ప్రజలకు కష్టాల్లో ఉండారు, అండగా ఉండాలి అని చెప్పి నేను ఉన్నాను తల్లి. ప్రజలకు ఉపయోగపడాలి అంటే ఆనందం అందిస్తే మంచిదంటే నేను డబ్బులు పెట్టి కొనిచ్చి పంపించానమ్మా. ఇలాగ ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఆ రోజు ఉన్నాను. ఎన్నికల సమయంలో ఉండేది కాదు నాయకులు అంటే, ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడే నాయకుడు అవుతాడు. వీళ్ళంతా కూడా ఆ రోజు ఏ ఒక్కరు బయటికి మీ ముఖం కూడా చూపించలేదు. ఈ రోజు మళ్ళీ వచ్చిన అందరూ కూడా మాకు ఓటేయండి. ప్రజల్లో కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి సమయంలో నేను అండగా ఉన్నాను తల్లి. రాయచూడి పట్టణాన్ని అభివృద్ధి చేశాను. అన్ని రంగాల్లో మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, స్కూల్స్ తీసుకుంటే బ్రహ్మాండంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల బాగా అభివృద్ధి చేయించాను. ఈ ఒక్క హాస్పిటల్ కట్టడమే కాకుండా పట్టణ
చుట్టూ 4 అర్బన్ సెంటర్లు కూడా నిర్మింపజేశాను తల్లి. ఈ రోజు ధైర్యంగా చెప్తున్నాను మా అక్క చెల్లెలకు, ఇంతకు ముందు కూడా కొంత వేల మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ శివముక్త కాలనీ అని, రైడ్ కాలనీ అని, ఇక్కడ అంతా కూడా పట్టాలేమో ఇచ్చినారు పేపరు. ఆ పేపర్ పెట్టుకొని దానికి 5-6 దొంగ పత్రాలు సృష్టించి రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కబ్జాదారులు తయారైపోయినారు అక్కడ అంతా కూడా. ఒకరికి పట్టా వచ్చుంటే అదే పేరుతో ఇంకోటి తయారు చేసుకొని ఉంటాడు. 6 మంది 7 మంది కట్టుకున్న గుణాదిని పగలగొట్టి దౌర్జన్యాలు చేసినటువంటి మనం చూసాం. ఎందుకంటే ప్రాపర్ గా రికార్డు లేకుండా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. 6,000 మందికి ఇల్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించాలా అని చెప్పి పట్టాలు ఇస్తే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఉండకపోయి ఉంటే మనకు లోన్లు అవి రావు. కాబట్టి పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి పక్కాగా పట్టాతో ఈ పట్టాలో మీ హద్దులు నిర్ణయించి హద్దులతో పాటు రిజిస్ట్రేషన్ మీ ఫోటోతో సహా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 6,000 మందికి ఇల్లు ఇస్తే 5,000 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. దీన్ని ఏ కబ్జాదారుడు ఏ రౌడీ దీనిని ఏరు పెట్టలేడు. సామాన్య మానవుడికి హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇవి చేయడం జరుగుతుందమ్మా. మీరు ఆలోచన చేయండి. ఓట్ల కోసం మాట్లాడే వ్యక్తులం కాదు. ఎన్ని మీటింగులు పెట్టింటాం. చేయూత రూపంలో వచ్చినప్పుడు మీటింగ్లు ఎన్ని, అమ్మఒడి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మాట్లాడాను మీతో. అలాగే కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం జరిగినా కూడా గతంలో చరిత్రలో ఏ రోజు ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు మనం చేపట్టాం. మరొక పక్క అభివృద్ధి చేస్తున్నాం. మీరు గమనించారు తల్లి, ఈ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఉన్నంత వరకు రాయచూడి పట్టణంలో చిన్న అరాచకం కూడా జరగదు, చిన్న గొడవ కూడా జరగదు. శాంతియుతంగా ఉండేదానికి ఎవరేమన్నా తల దించుకొని ప్రజల కోసం పనిచేస్తాం తప్పితే భయపడి కాదు. ప్రజలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. గతంలో రోజులు కూడా మనం చూసాం. రాజకీయాలంటే రాళ్ళు వేసుకోవడం, బాంబులు వేసుకోవడం, తొడలు కొట్టుకోవడం, ఇలా గొడవలు చేసే సృష్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చినాక ఒక భూమి పంచాయతీ ఉండదు, ఒకరి జోలికి పోయేది ఉండదు, రౌడీజం ఉండవు, దౌర్జన్యాలు ఉండవు. ప్రశాంతంగా పట్టణం ఉండాలి, ప్రజలు సామరస్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి ఆలోచన చేసుకున్నాం. అందుకనే 4 అడుగులు తగ్గైనా సరే పేద ప్రజల కోసం పనిచేసి అల్లర్లు సృష్టించను, అల్లర్లు చేయను, గొడవల జరిగి పోను. మీకు ప్రమాణం చేస్తున్నా, బతికినంత వరకు మంచి ఉంటేనే రాజకీయాల్లో ఉంటా, మంచి చేయలేని రోజు వెళ్ళిపోతా. ప్రతి నిత్యం మీకోసం పనిచేస్తా. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. ఈ రోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చే రోజు మీకు చెప్తున్నా, రాబో రోజులలో మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎక్కడైతే మీకు పట్టాలు ఇచ్చేటువంటి కాలనీ ఉందో దానికి 4 వైపులా హైవే కనెక్ట్ చేయిస్తా. ఆ కాలనీ బ్రహ్మాండమైనటువంటి మోడల్ కాలనీ అయ్యేదానికి సిమెంట్ రోడ్లతో సహా అక్కడ ఇంటింటికి ఇప్పుడే కుళాయిలు పెట్టాము. ఇంకా ఇంటింటికి కుళాయిలతో సహా అండర్ గ్రౌండ్ కేబుల్, డ్రైనేజ్ సిస్టము, బ్రహ్మాండమైన రోడ్లతో ఒక అపురూపమైనటువంటి కాలనీగా తీర్చిదిద్దారని చెప్పి మా కచేరీలకు అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ రోజు రాబో రోజులలో ఆ ఇంటి విలువ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ అవ్వచ్చు. ఏ ఒక్కరు అమ్ముకోవద్దండి. మనకు చిన్న చిన్న అవసరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ మనకు వచ్చినటువంటి పట్టాలు, మనకు వచ్చినటువంటి ఇల్లును అమ్ముకోవద్దమ్మా. నేను అదే కోరుతున్నా. కొంతమంది దళారులు వస్తారు, మీకు చిన్న అవసరాలు ఉన్నాయని చెప్పి చిన్న డబ్బులు మీ చేతిలో పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అలాంటి చేసుకోవద్దు. మనకు ఇంకా బ్రహ్మాండంగా మన ఊరు అభివృద్ధి చెందుతుంది. రాబో రోజులలో పేదవాడికి స్థలం ఇవ్వాలంటే స్థలాలు దొరకవు. ఇచ్చిన స్థలాన్ని కాపాడుకోండి. ఏ ఒక్కరు అమ్ముకోవద్దమ్మా. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం త్వరలో ప్రారంభమవుతుంది. మీరంతా కూడా ఉపవాసాలకు మొదలైన రోజులు వస్తున్నాయి. మంచి ఆలోచనలతో ఆ దేవుడు ఆశీస్సులు, అల్లా దీవెనలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కొద్దిగా ఆలస్యంగా కార్యక్రమానికి వచ్చినందుకు మన్నించమని, రాబో రోజులలో మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే పేద ప్రజల కోసం ఆలోచన చేస్తారో అదే రీతిలో ఎప్పుడు మీకు తోడు ఉంటానని చెప్పి ప్రమాణం చేసి మీకు తెలియజేసుకుంటున్నాను తల్లి. మీరందరూ ఆలోచన చేసుకోండి. మంచి జరిగితే ఒక నాయకుడు ఎప్పుడైనా మన గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, గుండెల పని చేసుకోండి, నా వల్ల మీకు ఏ లబ్ధి చేకూరుతూనే నాకు అండగా నిలబడండి, నాకు లేకపోతే వద్దు అనేటువంటి వ్యక్తిని గతంలో ఎప్పుడు చూడలేదమ్మా.
కాబట్టి మీ అందరి దీవెనలు ఆశీస్సులు గౌరవ జగన్మోహన్ గారికి అందించాలని, అలాగే మీ అందరికీ మంచి జరగాలని, ఏ ఒక్కరి దగ్గర కూడా ఆఫీసర్లు కానీ ఎవరు కూడా చిన్న లంచం కూడా అనేది జరగకుండా, ఒక్క రూపాయి వాళ్ళకి ఖర్చు కాకుండా ఈ పట్టాలు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడికి రాని వాళ్ళకి అందరికీ కూడా గౌరవ కౌన్సిలర్ల ద్వారా, గౌరవ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ పట్టాలు చేర్పించమని చెప్పి అధికారులను కోరుకుంటున్నా. దీన్ని భద్రపరచుకోండి, దీన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఎప్పటికీ మీకు జీవితాంతరంగా శాశ్వతంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక్క రూపాయి ఖర్చు కాకుండా చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తూ, మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం కల్పించినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్. కూడా తల్లి చాలా మంది కూడా అంటుంటారు 1 సెంటేనా అని చెప్పి. మనం ఇచ్చినటువంటి కాలనీలో 1.5 సెంట్ అమ్మా. ముందర రోడ్డు ఉంటుంది, మన ఇటుపక్క రోడ్డు ఉంటుంది. 40 అడుగుల రోడ్డు విశాలం కానీ మిగిలినటువంటి దాంట్లో కూడా 30 అడుగులు కదా, 30 అడుగులు తగ్గకుండా ఎవరు కూడా రోడ్లను క్రాస్ చేయకూడదు. రేపు పొద్దున పైనుంచి చూసినా ఎక్కడి నుంచి చూసినా రేపు పొద్దున కాలనీలో రోడ్లు ఇవన్నీ నిర్మించినాక ఒక సుందరమైనటువంటి కాలనీగా తయారవుతుంది. ఈ రోజు రాయచూడి పట్టణంలో డైట్ పార్క్ ఇలాంటి పార్కులు ఏర్పాటు చేసి ఎలాగ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నామో, రాబో రోజులలో ఆ కాలనీని అత్యంత అద్భుతంగా మీరు ఊహించిన దానికంటే కూడా బ్రహ్మాండమైనటువంటి కాలనీగా దాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమం ముందుగా 1వ వార్డు నుంచి ఆకుల సుగుణ, 2వ వార్డు నుంచి గుండుపల్లి దేవి, ఆకుల సుగుణ గుళ్ళపల్లి దేవి ఈ స్టేజ్ వద్దకు వచ్చి పట్టాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.